అత్తయ్య పంపింది. విసిరి పారేసిన ఈ పళ్లను నీ డబ్బుతో ఇంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు. కానీ తల్లిని ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు. పంపింది మా అమ్మేగా, అలా తన్ని పారేయాలా? పంపింది మీ అమ్మే కావచ్చు, కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి. అదేదైనా నాకు విషయమే. అదే జైలు, ఏ మార్పు లేదు. అదే ఇరుకు, అవే చెట్లు, అదే కంపు. అవును, నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా? లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీ చేత చేయిస్తాలే. అది సరే, నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా? అసలే సమ్మర్. ఏసీ బయట చేయించావు, లోపల డీసీ. అయితే ఓకే. రే రాన్నారా? ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు? ఇదేమన్నా పెళ్లి పందిరా? అది కాదు గురు, మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం. మొన్న రాజమండ్రి, ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్. అంతేరారా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం. ఈసారి ఏం చేసారా? ఏం లేదురా, ఒకడో 25,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు. కట్టాను, మనం దోసేశారు. ఎంత అన్యాయం! బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోస్తారా? కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా, మన అకౌంట్ లో. ఇంతకీ నువ్వేం ఊదే? పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను. ఏంటని మీ రూల్స్? ఏంటి మీ ప్రభుత్వం? ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా? ఇదే న్యాయం? ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు, పక్కింటోడు పెళ్ళాన్ని. రేపు చేసరా 7 ఏళ్ళు ఏటా మాటలు? ఏమయ్యా 20 రోజులకే లోపలికి వచ్చేయాలా? బయట ఉంటే నీకేం ఊసిపోదా? బయట ఉందండి బాబు, అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకు వెళ్తే తెలుస్తుందండి. సరే సరే తీసుకెళ్ళు. అలాగే సార్. ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే బాబు. ఇదిగో నీ పాటని చాలా కాలం అయింది, ఓ పాట ఇసిరే. చూడు పిన్నమ్మా, వాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. బిందెతోటి నీళ్ళ కెడితే, బిందెతోటి నీళ్ళ కెడితే సందు కాసి చచ్చినోడు. సారీ సార్, సందు కాసి సైగ సతాడు. నేను ఇక పాడలేను బాబు. వద్దులే, నా హెల్త్ కూడా బాగులేదు. అసలు ఈ మధ్యన ప్రాక్టీస్ కూడా తప్పిందండి. అయినా బాగానే పాడుతున్నావు, మద్రాసులు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నానండి. ఆ. నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అందింది. బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది. మన సూపరింట్ గారికి నేను బాగా తెలుసంట. నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను. ఆ లెటర్ అనుకో బాలసుబ్రహ్మణ్యం కట్టుడాడు. ఆ పని చెయ్యండి, నా బాణీకి బాలు బలి. అయ్యో 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 హాయ్ బాబు, నాకు గొర్రె చచ్చిపోయింది. చచ్చింది అయితే మా యజమాని నన్ను డబ్బు కొట్టుకోమంటాడు బాబు. కట్టు. మీ కారు కింద పడిన దానికి మీరే కదని కట్టాలి. నార్మల్. అయినా నా కారు కిందే పడిందని చెప్పడానికి ఎవరా సాక్ష్యం? నేనే సాక్ష్యం. చూడు, ఇది నా విషయం, నీకనవసరం. నేను మాధవరావు మనిషిని, గుర్తుంచుకో. నువ్వు మాధవరావు మనిషిపోయినంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు. ముందు అతనికి డబ్బు ఇవ్వు. ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. రేయ్, ఇచ్చి పంపండి రా. ఒరేయ్, ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది వాడు. మధ్యలో మీకెందుకురా?
నిజం నీ చేతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను. మన మనిషి మీద పంచాయతీ పెడతారా? కట్ని పంచాయతీ మంది, తీర్పు చెప్పేది మనం. ఎలాగైనా రాజాగాడిని కవ్వించి గొడవకి లాగి వాడి సంగతి తేల్చాలి. పద. తీర్పు చెప్పడానికి వెళ్ళే వాళ్ళకి ఈ హడావుడి దేని కుదినా? తీర్పు చెప్పడానికి కాదమ్మా, రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు. నరసింహం, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? భయం లేకుండా చెప్పు. అసలు నీ మీద దౌర్జన్యం ఎందుకు జరిగింది? నేనేం చెప్పాలండి కొత్తగా? నాకేం తెలియదు. అబద్ధం. వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం నేను చూశాను. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖర్చు లేని ప్రమాణాలు మేము చేస్తాం. 1,00,000. బాగా కొట్టారు దెబ్బ. నేను చెప్పింది నిజమన్నయ్య. ఎవ్వడ్రా నీకు అన్నయ్య? పంచాయతీలో న్యాయానికే గాని వరుసలతో సంబంధం లేదు. జరిగింది నమ్మకపోతే ఎలా? ఏయ్, నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం. నీ ఇష్టం కదా అని అన్యాయం చేయకూడదు. ఏంట్రా పెద్ద అన్యాయం? అసలు నీకు సంబంధం ఏమిటి? కళ్ళారా చూశాను కాబట్టి. చూసింది నమ్మంటావేంట్రా? ఎవరు రాటనా? నమ్మలేరా? ఇలా వచ్చేయ్. అయ్యా, పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు కొట్లాడుకోవడం గౌరవంగా లేదు. జరిగింది తెలిస్తే బాగుంటుంది. తేల్చేదేముంది? నేను ఈ ఊళ్ళో పరుగుగల మనిషిని. నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గొర్రెగొడవే నాకు తెలీదు. ఆహా, మరేం తెలియకపోతే గొర్రెను గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు? నేనెక్కడ తీసుకెళ్లాను? తీసుకెళ్ళావు. అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను. బావా, మొత్తానికి పంచాయతీలో అదరగొట్టేశావు. అసలు ఇక్కడి నుంచి నువ్వే తీర్పు చెప్పొచ్చు కదా. మా మధ్య ఎన్ని గొడవలున్నా ఆ పెద్దరికం గౌరవం పెద్దన్నయ్యకి. పెద్దన్నయ్య వాళ్ళ దొంగ తీర్పులు. నిన్ను నేను కట్టుకుని నిన్ను పంచాయతీ పెద్దగా కూర్చోబెట్టి నేనే చెప్తాను తీర్పు. వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం గాని ఈలోగా నేను ఒకటి కొడతాను, నువ్వు కొడతావా? నువ్వే కొడతావు, నేనేం కొట్టాలి? ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టు. కొట్టకపోతే? ఇప్పుడు నువ్వు కన్ను కొట్టకపోతే అందరి ముందు నాకు నచ్చిన చోట కసుక్కుని ముద్దెట్టేస్తా. అదంతా మన దగ్గర కుదరదు. కొడతావా కొట్టవా? ఏమిటి శాంతమ్మ బావగారితో గొడవ? చూడు సోములు, ఇంతకన్నా మాట ఏంటో లేదు. శాంతమ్మ చాలా మంచిది బాబు, ఏం చెప్పినా మంచిగే చెబుతుంది. అది చెయ్యండి. ఒకవేళ తమకు వీలు కాకపోతే చెప్పండి, ఆ పని నేను చేసి పెడతాను.